వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద గత 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాదాపు 5,000 కేసులు నమోదు చేస్తే నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ దర్యాప్తు ప్రక్రియను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ వ్యాపారి కేసును బుధవారం విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈడీ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. పిఎంఎల్ఏ చట్టం కింద గడిచిన 10 ఏళ్లలో 5,000కు పైగా కేసులు ఈడీ నమోదు చేసినట్టు కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. అయితే ఇందులో కేవలం 40 కేసుల్లో మాత్రమే నేరారోపణలు రుజువైనట్టు పేర్కొంది. ఇది ఎలాంటి పరిస్థితి అనేది మీరే ఊహించుకోండి. మీ దర్యాప్తు ప్రక్రియను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలే చెప్తున్నాయి. కేసు నమోదు పరచడమే కాదు, కోర్టులో దాన్ని నిరూపించడానికి తగిన శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించాలి. ఇక ఈ కేసు విషయానికి వస్తే సాక్ష్యాలుగా కొందరిని చూపిస్తున్నారే గాని శాస్త్రీయపరమైన ఆధారాలను కోర్టుకు సమర్పించట్లేదు. అందుకే శాస్త్రీయపరమైన ఆధారాలను ఇవ్వాలని కోరుకుంటున్నాం అని ధర్మాసనం పేర్కొంది. 2014 నుంచి ఇప్పటి వరకు పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ 5,297 కేసులను నమోదు చేయగా ఇందులో 40 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయని, మిగతా 3 కేసులు విడిపోయాయని కేంద్రం పార్లమెంట్ కు వెల్లడించగా, కాగా ఈడీ కేసులపై ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈడీ నమోదు చేసిన కేసుల్లో నేరారోపణలు రుజువైన కేసులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చునని అభిప్రాయాలు ఉన్నాయి. రుజువైన కేసులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన లెక్కలు ఈ విమర్శలను బలపరుస్తుండటం గమనార్హం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.